హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు థంబ్నెయిల్లో సూచించినట్లుగా ఒక ప్రత్యేకమైన కథనం మీకోసం. ఫ్రెండ్స్, కొన్ని నెలల క్రితం కొత్తగా ఒక పని మనిషి చేరింది. నాకు పని మనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు. మీకు అందరికీ అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను. 3-4 రోజుల తర్వాత ఆవిడని అడిగాను, అమ్మ మీ ఇల్లు ఎక్కడ, ఎంతమంది పిల్లలు అని క్యాజువల్గా. 3 అమ్మాయిలండి అంది. పెళ్ళి అయిందా అన్నాను. ఇంకా లేదండి, చదువుకుంటున్నారు. ఓహో, ఏం చదువుకుంటున్నారు అని క్యాజువల్గా అడిగాను. పెద్దమ్మాయి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తుందండి అంటూ ఆశ్చర్యపోయాను. రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతుందండి. మూడో అమ్మాయి ఎంబీబీఎస్ 2వ సంవత్సరం. అది వినగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగి నర్సింగా అన్నాను. కాదు సార్, ఎంబీబీఎస్ అంది. ఇంకా నాకు అర్థం అవ్వట్లేదు, ఇవిడ ఏమంటుంది. చూస్తే పని మనిషి కదా, ఏం మాట్లాడుతుందో నాకు తెలియట్లేదు. ఇంకా అయినా మళ్ళీ అడిగాను, ఎంబీబీఎస్ ఫ్రీ సీటా ఏంటి అని. అవును సార్, ఫ్రీ సీటే సార్ అంది. అది ఏదో బిల్డింగ్ ఫీజు అంట, దానికోసమే తంటాలు పడుతున్నా కట్టడానికి అంది. ఏ స్కూల్లో చదువుకున్నారు మీ పిల్లలు అని అడిగాను. ఇక్కడేనండి, మన ఊరు బడిలోనే 10వ తరగతి దాకా చదివారు అని చెప్పింది. లాంగ్ టర్మ్ గట్రా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయి అని అడిగాను. ఏం లేదయ్యా, మన ఊరు కాలేజే. నాకు ఈ చదువుల కూడా ఏం తెలియదయ్యా, ఇప్పుడిప్పుడే కాస్త నోరు తిరుగుతుంది అంది. అవునా, ఇంతకేం చదువుకున్నావమ్మా నువ్వు అంటే. 2 చదువు మానేశానయ్యా, నాకు కూడికలు తీసివేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను ఈ పిల్లల్ని స్థాయికి తీసుకురావడానికి అంది. మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగాను. ఆయన అందరిలాగే ఇంటి విషయాలు ఏం పట్టవు. ఆయన తాగుతాడండి. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు కూడా ఇంట్లో ఇవ్వడం. ఇప్పుడిప్పుడే కొంచెం మారుతున్నాడు పాప డాక్టర్ కోర్సులో చేరిన తర్వాత అంది. మా పెద్దమ్మాయిని 7వ తరగతిలో చదువు మాన్పించేశాను. కానీ వాళ్ళ టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి, మంచి తెలివిగల అమ్మాయి చక్కగా చదువుకుంటుందని చెప్పి బడికి తీసుకుని వెళ్ళింది. అప్పటికి అర్థమైంది నాకు, నా పిల్లలు తెలివిగల వాళ్ళు అని. నా పిల్లల చదువులు ఆగకూడదని ఇంకోళ్ళు ఎక్కువ ఒప్పుకుని పనులు చేయటం మొదలెట్టాను. ఇంట్లో సరిగ్గా కరెంటు కూడా ఉండేది కాదు. 3 నెలల బిల్లు కట్టలేకపోతుండేదాన్ని. పిల్లలు అలాగే బుడ్డు దీపాల్లో చదువుకునేవారు. ఇప్పుడు కాస్త పర్వాలేదండి, పెద్దమ్మాయి కాస్త సంపాదిస్తుంది, ఎలాగో కింద మీద పడుతున్నాను అంది. నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ భర్త తాగుబోతూ ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతలా వృద్ధిలోకి తెచ్చిందా? లక్షల ఫీజులు పోస్తుంటే నా పిల్లలు అసలు చదవట్లేదు, నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నాను. అంతే, నాకు అర్జెంటుగా ఈ వీళ్ళ 3 పిల్లల్ని కలవాలి అనిపించింది. నేను మీ 3 అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేయాలి అని అడిగాను. నేను అడిగినట్టే 3 పిల్లల్ని తీసుకుని సాయంత్రం మా ఇంటికి వచ్చింది ఈవిడ. 3 వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనసు చివుక్కుమంది. ఎంతగానో బతిమాలితే కానీ కుర్చీలపై కూర్చోలేదు. ఆమె నేలపైన. నాకు అలాగే అలవాటు సారు అంది. నా పిల్లలు నాలా మిగిలిపోకూడదు అనే నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు నాకు అంది కన్నీళ్లతోటి. నేను కాదు, వీళ్ళు కాదు, నువ్వు గొప్పదానివి అన్నాను. మొదటి 10 నిమిషాలు 3 ముడుసుకు కూర్చున్నారు. తర్వాత కొంచెం మాట్లాడడం మొదలుపెట్టారు. తాము పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకుంది, ఎంతో కొంత స్కాలర్షిప్లు రావడం, అవి సహాయపడడం. నిజంగా ఇలాంటి వారే కదా ఈ పథకాలకు అర్హులు. వీళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని మనసులో గట్టిగా అనుకున్నాను. ఏం కావాలమ్మా అని అడిగాను. ఎంత అణుకువగా ఉన్నారో అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి వాళ్ళకి. ఏమడిగినా ఆహా వద్దు అనే సమాధానం. నేను నా అర్ధాంగి అడగ్గా ఒక 2 వీలర్ ఇప్పించండి, 3 కలిసి ఉపయోగించుకుంటాం, మీకు నెల ఇస్తాం, మేము లోన్లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. 2 వీలర్ ఉంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది. సగం డబ్బులు ఆటోలకు అయిపోతున్నాయి. మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు. దొరికే స్టాప్ వరకు నడిచి అలిసిపోవడం, సమయం కూడా వ్యర్థమైపోతుంది. 2 వీలర్ ఉంటే అలిసిపోం, మిగిలిన సమయాన్ని కూడా చదువుకునేందుకు ఉపయోగించుకుంటాం అన్నారు.
వీలర్ ఇప్పించాను డబ్బులు కట్టి. ఓ 9 నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు. ఓ 10,000 ఉంచుకోండి అని అన్నా వినకుండా. పెద్దమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తర్వాత తన కాలేజీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇద్దరిని పికప్ చేసుకోవటం. ఈ పెద్దమ్మాయి జేఎల్ పోస్టుకి సన్నద్ధం అవుతుంది. రెండో అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్ళాలని చెప్పడం మర్చాను. ఇప్పుడు పెద్దమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్, ప్రతిరోజు 2 గంటలు. ఏదో సినిమాలో అమ్మ కంటే పెద్ద యోధురాలు ఎవరో ఉండరు అంటాడు హీరో. మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధురాలు ఎందరో. ఒకసారి ఆమెతో అన్న, ఇంకో 2 సంవత్సరాల కష్టం మీకు, తర్వాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని. ఏం సారు, నన్ను పనిలో తీసేయాలనుకుంటున్నారా? నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను పని మానను అంది. అదేమిటి, మీ ఆయన మీద కోపం లేదా అని అడిగాను. లేదండి, పిల్లలకు ఉంది. అయినా వీళ్ళ తమ చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే తను నేనే కదండి, కోపతాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం చెప్పింది. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడిపోతున్న జంటలకి ఈ సమాధానం చాలా పెద్ద సమాధానం కదా ఈవిడ చెప్పింది. అలాంటి వాళ్ళందరికీ కనువిప్పు కలగాలి. ఓసారి మా పెద్దమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర నా గురించి గొప్పగా చెప్తుంటాడు. అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెప్తాం, ఇదంతా మా అమ్మ కష్టం అని. ఎందరో అమ్మలు నిజమైన కదా. అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, అమ్మేగా ఆది సర్వం ప్రాణమనే మాటకు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి విషయాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు నేను చెప్పిన కథనం ఇది ఒక ఫేస్బుక్ పోస్ట్ అన్నమాట. ఎవరో పోస్ట్ చేశారు. ఇది అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది కదా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇదే విధంగా మరొక కథనం కూడా ఉంది. ఇది రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్లో జైపూర్ జిల్లాలో సారంగా అనే గ్రామానికి చెందిన మేరాదేవి అనే ఆవిడ డైలీ కూలీలు చేసుకుని బతికే ఆవిడనమాట. కూలి పని చేస్తూ ఉంటుంది పొలాల్లో. ఆవిడకి 3 కూతుళ్ళు ఉన్నారు. కమలా చౌదరి, గీతా చౌదరి, మమతా చౌదరి అని. ఈ 3 సాధించిన విజయం ఏంటంటే, ఇప్పుడు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అని ఎగ్జామినేషన్ జరుగుతుంది. యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందో అలాగే స్టేట్ సర్వీసెస్కి కూడా హయ్యెస్ట్ పోస్ట్కి గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతుంది కదా. అలాగా రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి ఈ 3 అమ్మాయిలు కూడా ఒకే పరీక్షలో సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ అమ్మాయి కమలా చౌదరికి 32వ ర్యాంకు, రెండో అమ్మాయి గీతా చౌదరికి 64వ ర్యాంకు, మూడో అమ్మాయి మమతా చౌదరికి 128వ ర్యాంకు రావడం వల్ల ఈ 3కి కూడా రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో క్లాస్ 1 ఆఫీసర్ పోస్టులు రావడం వల్ల ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయింది. ఇక్కడ కూడా ఈ తల్లి కేవలం నిరక్షరాస్యురాలు, కూలి పని చేసుకుని బ్రతికే ఆవిడ. అటువంటి ఆవిడ కూతుళ్ళు వీళ్ళు అచ్చం సరస్వతి దేవుళ్ళగా సాధించారు ఘనంగా చదువుకుని. ఈ వీళ్ళ కథలు మన ఫ్యామిలీస్లో ఉండే పిల్లలకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకం కదా. కాబట్టి ఇది అందరూ వినేలాగా చూడండి. అందరూ కూడా ఇలాంటి వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది తాము అనుకున్నది గొప్పగా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఇది కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటివి మరికొన్ని మంచి మంచి ఆసక్తిదాయకమైనవి, స్ఫూర్తిదాయకమైనవి నా నుంచి వచ్చేలాగా ప్రోత్సహించండి. ధన్యవాదాలు. మీ నాగేంద్ర వేపూరి.